పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం తెల్లవారుజామున భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు నగరమంతా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ భజన మండలి సభ్యులు ప్రతివారం నిర్వహిస్తున్న నగర సంకీర్తన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శనివారం ఉదయం బ్రహ్మముహూర్తానికి భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు ఉదయం 5 గంటలకి చేరుకుంటారు. అక్కడ శ్రీహరి నామస్మరణల మధ్య మేళ తాళాలు మంగళ వాయిద్యాల నాదంతో నగర సంకీర్తన ఘనంగా ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అంటూ మారుమోగే నామ సంకీర్తనతో తిరుపతి వీధులన్నీ భక్తిభావంతో నిండిపోతాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు భజనలో పాల్గొంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి ఇంట్లో భక్తిభావం వెల్లివిరియాలనే సంకల్పంతో మండలి సభ్యులు సేవా తత్పరతతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు. భక్తి సేవాభావం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా చాటి చెప్తోంది. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు ప్రముఖ ప్రవచనకర్త చంద్రమౌళి, మునిప్పగారు మున్నాథరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, సురేందర్ రాజు, శ్రీనివాసరాజు, సూర్యనారాయణ రాజు, గుండాల గోపీనాథ్, అన్నూరు మునరత్నమాచారి, పురుషోత్తం యాదవ్, రాజేంద్రన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మెట్టపల్లి బ్రహ్మానందం, అరుణమ్మ, జయమ్మ, విజయ, కుమారి, అమరావతి, పావని, ఉషశ్రీ, రేవతి, ఉమాజీ, పద్మ, వై పద్మావతి, సిద్ధమ్మ, ధనమ్మ, కల్పన, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నగర సంకీర్తన మండలి భక్తులందరికీ విజ్ఞప్తి, ఉదయకాలనే 4 గంటలకు లేచి స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో ఈ భజనలో పాల్గొనడము చాలా సన్నివేశము. కావున ప్రతి ఒక్కరు కూడా, ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని, ఈ టీవీ ఛానల్ ద్వారా తెలుసుకొని ఇంకా రావాల్సిన భక్తులు వచ్చి జయప్రదం చేస్తే మాకెంతో సంతోషం. మరి ఈ పుణ్యక్షేత్రంలో పుట్టడము, పెరగడము, ఇక్కడ నివసించడం కూడా ఒక ఆయన సంకల్పమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో ఉదయం కాలంలో లేచి నామ సంకీర్తన చేస్తే 1,000,000 జన్మాల పాపాలు తొలగి ఎంతో పునీతులు అవుతారనేది కూడా పురాణాలు చెప్పు. వెంకటేశాయ. ప్రతి వారము భజన కార్యక్రమము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి లోపల మన గోవిందరావు స్వామి ఆలయం ద్వారా 4 మాడల వీధులు తిరిగి భజనల బృందంతో దాదాపు 100 మంది బృందంతో కోలాటాలు, భజనలు, చెక్క భజనలతో కూడా చేసుకుంటూ వెళ్ళడం ఆనవాయితీ. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేమందరం కూడా పాల్గొనడం, అందులో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో అంతా మంచిగా ఉండి అంతా బాగుండాలని చెప్పని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ దాని ప్రత్యేక ధన్యవాదాలు. వెంకటేశాయ నమః. తిరుపతి గోవిందరాజ స్వామి ఈ 4 మాడ వీధుల్లో ఏకోజామున లేచే భక్తులందరూ స్థానపానాలు చేసే వారి తర్వాత కోలాటాలు, భజనలు, తాళాలతో నగర సంకీర్తన ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న ఈ పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ నగర సంకీర్తన కార్యక్రమం ఈ విధంగా చేయడం చాలా ఆహ్లాదకరముగా, ఆనందదాయకముగాను భక్తి సంగీత కార్యక్రమంలా ఇది ఎప్పుడు నిరంతరం కొనసాగాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.